హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండలు మండిపోతున్నాయి, బయటికి వెళ్తే మాత్రం చెమట కారిపోతుంది. ఇలాంటి టైంలోనే మనం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి, మన వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయాలి. అందుకోసం ఈరోజు మీతో 4 డ్రింక్స్ షేర్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి మన లెమన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సి విటమిన్ వస్తుంది, సో బాడీని కూల్గా ఉంచుతుంది, అలాగే వాటర్ శాతం పెంచుతుంది. సో ఫస్ట్ అయితే ముందుగా లెమన్ని కట్ చేసేయండి. ఒక గ్లాస్కి నేను హాఫ్ లెమన్ పిండుతున్నాను. ఇక్కడ ఒక పర్సన్కి అయితే హాఫ్ లెమన్ చాలు, అలా ఇద్దరికైతే ఒక 1 లెమన్ పడుతుంది. ఇక్కడ తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి, లేకపోతే హనీ కూడా వాడచ్చు. నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను, మామూలుగా చల్లగా ఉంచుతుంది కాబట్టి. ఇక్కడ నేను ఒక చిన్న చిటికెడు చాట్ మసాలా తీసుకుంటున్నాను. తర్వాత చక్కెరని, సాల్ట్ని, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత షుగర్ కరిగిన తర్వాత, లెమన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సోడా కాబట్టి లెమన్ సోడా బయట అందరు తీసుకుంటారు కాబట్టి మన దగ్గర అవైలబుల్ దొరుకుతుంది మార్కెట్లో, ఓన్లీ సోడా సపరేట్గా. సో కొంచెం సోడా మెల్లగా దాని మీద డ్రాప్ చేస్తున్నాను. ఇలా ఇదిగోండి, తయారైంది లెమన్ సోడా మన కోసం సిద్ధంగా ఉంది. అయితే దీంట్లో ఒక చిన్నగా కట్ చేసి లెమన్ పిండితే ఆ పులుపుదనం ఇంకొంచెం పెరిగిపోతుంది. మరి ఇక్కడ మనం గార్నిష్ కోసం కూడా లెమన్ని తీసుకోవచ్చు. సో హాఫ్ లెమన్ నేను గ్లాస్లో వేస్తున్నాను. ముందుగా మింట్ వేస్తున్నాను, మింట్ వేసి మిక్స్ చేస్తాను. ఇది ఓన్లీ గార్నిష్ కోసము, మింట్ ఫ్లేవర్ వస్తుంది కొంచెం. మన లెమన్, హాఫ్ కట్ చేసిన లెమన్ గ్లాస్లోకి, ఇంకా హాఫ్ కట్ చేసిన లెమన్ని ఇప్పుడు మనం ఇక్కడ డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఇదే లెమన్ సోడా మనం బయటికి వెళ్ళి అడిగితే మాత్రం వాడు 60 రూపాయలు, 100 రూపాయలు, ఒక్కొక్క దగ్గర అయితే 150 రూపాయలు. అదే మనం ఇంట్లోనే చల్లగా ప్రిపేర్ చేసుకొని బిర్యానీ తిన్న తర్వాత తాగడానికి అన్నిటికీ మంచిగా పనికొస్తుంది ఈ డ్రింక్. ఇదే అండి మన ఫస్ట్ డ్రింక్. మళ్ళీ సెకండ్ డ్రింక్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ డ్రింక్ ఏంటో చూద్దాం. మన సెకండ్ డ్రింక్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ బటర్ మిల్క్ అనమాట. చాలా టేస్టీగా, పిల్లలకు కూడా మంచిగా కూల్గా ఉంచడానికి. అయితే ముందుగా బౌల్లో కర్డ్, సాల్ట్, షుగర్, ఇంకా జీరా పౌడర్ వేసుకొని బాగా బీట్ చేయండి, మిక్స్ చేయండి దాన్ని. దీంట్లో మీకు ఒక గ్లాస్కి తగ్గట్టు వాటర్ పోసుకోండి, దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఎంత బీట్ చేస్తే అంత బాగా స్మూత్గా అవుతుంది అనమాట బటర్ మిల్క్. ఇప్పుడు మన సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోండి. అంతే, టేస్టీ రుచికరమైన బటర్ మిల్క్ రెడీ. మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి మ్యాంగో పన్నా అండ్ కచ్చా మ్యాంగో జ్యూస్, ఏదైనా పిలవచ్చు, రా మ్యాంగో జ్యూస్. సో దీని ప్రిపరేషన్ ఏంటంటే, ఫస్ట్ మ్యాంగోని, కచ్చా మ్యాంగోని, పుల్లటి మ్యాంగోని తీసుకొని దాన్ని బౌల్లో వాటర్ పోసి కాసేపు ఉడకబెట్టాలన్నమాట. అది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడకబెట్టాలి. తర్వాత మీరు చెక్ చేసుకోండి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఎంతవరకు ఉడికింది. సాఫ్ట్గా అయిన తర్వాత తీసేసి దాన్ని పీల్ ఆఫ్ చేసేయాలి. మొత్తం ఆ తోలంతా తీసేసి ఓన్లీ ముక్క భాగం మాత్రమే మనం కట్ చేసుకోవడానికి యూస్ చేయాలి జ్యూస్ కోసం. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసి మిక్సింగ్ జార్లో వేసుకోవడమే. మిక్సింగ్ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. దాంట్లోకి కొన్ని ఐటమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ ఐటమ్స్ ఏంటంటే పుదీనా, ఇంకా చక్కెర, కొంచెం కచ్చాగా ఉంటుంది కాబట్టి షుగర్ యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా పుదీనా చాలా హెల్త్కి మంచిది. పుదీనా ఈ ఎండాకాలంలో అంటే పుదీనా జ్యూస్లలో ఎక్కువ వాడుతుంటారు. సో ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత తీసి గ్లాస్లో 1 గ్లాస్కి ఎంత 3 స్పూన్స్ వరకు పట్టింది నాకు. ఈ 3 స్పూన్స్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి 1 గ్లాస్కి తగ్గట్టు. అయితే ఈ మ్యాంగో చాలా పుల్లగా ఉండడం వల్ల నేను ఇంకా 2 చిటికలు షుగర్ వేయాల్సి వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం మింట్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన మ్యాంగో పన్నా ఆర్ కచ్చా మ్యాంగో రా మ్యాంగో జ్యూస్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి మన కీరా జ్యూస్. ఈ కీరా బటర్ మిల్క్ ఏంటంటే ఇది హెల్తీ,
ఇంకా హైడ్రేషన్ లెవెల్ని ఇంకా హైడ్రేటెడ్ ఉంచుతుంది బాడీని. ఎందుకంటే కీరాలో ఎక్కువ శాతం వాటర్ ఉంటాయి కాబట్టి పిల్లలకి తరచూ చేసేస్తే చాలా హెల్తీ. అయితే ముందుగా కీరాని మనం ముక్క చేసి దాని నుంచి చేదు అనేది తీసేస్తాం కదా, అలా తీసేసాను. తర్వాత ముక్కలన్నీ మిక్సింగ్ జార్లో వేసేసుకున్నాను. దీంతోపాటు మింట్ చెప్పాను కదా, మింట్ ఇప్పుడు దాంట్లో జ్యూసెస్లో యూస్ చేస్తారు ఎవ్రీ దాంట్లో. కొంచెం కర్డ్, ఒకటి చిటికెడు ఉప్పును వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ అయిన తర్వాత కీరా అంత తిక్కుగా ఉంటుంది కాబట్టి దాన్ని స్ట్రెయిన్ చేయాలి పక్కా. మిగతా వాటికి చేయలేదు కానీ దీనికి చేయాల్సి వస్తుంది పక్కా. అందుకే నేను బౌల్లో తీసుకున్నాను, పెద్ద మిక్సింగ్ బౌల్. తర్వాత జీరా పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. జీరా పౌడర్ మన డైజెషన్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత స్పూన్తో మనం సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఇది చాలా హెల్తీ. ఎండాకాలంలో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. రెగ్యులర్గా పిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది. సో డైట్ ఇష్టపడే వాళ్ళు కీరా జ్యూస్ తప్పనిసరిగా స్కిన్ గ్లోయింగ్ కోసం కూడా ఇదండి ఈరోజు వీడియో. ఈ 4 సమ్మర్ డ్రింక్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని, యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఎండలు మండిపోతున్నాయి, క్యాప్, ఇంకా కూలింగ్ గ్లాసెస్, సన్ స్క్రీన్ మాత్రం రాసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.